8 టికెట్స్ పట్టుకున్నారు. భువనగిరిలో 3, మల్కాజ్గిరిలో 2 టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరగబోయే సందర్భంగా హైదరాబాద్లో బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. బ్లాక్ మార్కెట్పై రాచకొండ పోలీసులు ఇవాళ 12 మందిని అరెస్ట్ చేశారు, ఫోకస్ పెట్టారు. సో వారి నుంచి 45 టికెట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే 45 టికెట్స్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అటు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు కూడా 4గురిని పట్టుకోవడం జరిగింది. వారి నుంచి కూడా 15 టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎల్బీ నగర్లో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. 8 టికెట్లు తీసుకున్నారు. అలాగే భువనగిరిలో 3, మల్కాజ్గిరిలో 2 టికెట్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాసేపట్లో మ్యాచ్ సందర్భంగా ఇవాళ జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్లో బ్లాక్ టికెట్ల మార్కెట్ దందా జోరందుకుందని చెప్పొచ్చు. బ్లాక్ మార్కెట్పై ఫోకస్ పెట్టారు పోలీసులు, రాచకొండ పోలీసులు. ఇవాళ చూస్తున్నాం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి నుంచి 45 టికెట్స్లను స్వాధీనం చేసుకున్నారు. అటు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు కూడా 4గురిని పట్టుకున్నారు. వారి నుంచి 15 టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటు ఎల్బీ నగర్ నుంచి అలాగే భువనగిరిలో, మల్కాజ్గిరిలో పలు చోట్ల టికెట్స్ని, బ్లాక్ టికెట్స్ని స్వాధీనం చేసుకున్నారు, అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ జరగబోయే సందర్భంగా హైదరాబాద్లో బ్లాక్ టికెట్ల దందా జోరుగా కొనసాగుతుంది. సో బ్లాక్ మార్కెట్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇవాళ జరగబోయే మ్యాచ్ సందర్భంగా బ్లాక్ టికెట్స్ అమ్ముడుపోతున్నాయన్న సమాచారం మేరకు ఇవాళ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మహేశ్వరం కానీ, ఇటు ఎల్బీ నగర్లో కానీ, ఇటు పలు చోట్ల బ్లాక్ మార్కెట్పై ఫోకస్ పెడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఎల్బీ నగర్లో 3గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే భువనగిరిలో 3, మల్కాజ్గిరిలో 2 టికెట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరకు ఏదైతే టికెట్స్ అమ్ముడుపోతూ ఉన్నాయో దాంట్లో తక్కువ ధరకు ఇస్తామని చెప్పి బ్లాక్ మార్కెట్లో ప్రజెంట్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. వాళ్ళ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 45 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే 12 మందిని అరెస్ట్ చేశారో పోలీసులు మొత్తం 73 టికెట్లను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. మహేశ్వరం ఎస్ఓటీ అదుపులో 4గురిని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానాని అడిగి తెలుసుకుందాం. రానా, బ్లాక్ టికెట్ల మార్కెట్ దందా జోరుగా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. సో అదుపులోకి తీసుకున్నారు, మరి డీటెయిల్స్ ఏంటి? 2 రోజుల ముందు రాచకొండ సిపి అనేక విధాలుగా కూడా చెప్పినా కూడా, ఎందుకంటే స్టేడియం పరిసర ప్రాంతాల్లో కానీ బ్లాక్ టికెట్లు అమ్మడం అనేది నిషేధము, ఎవరు కూడా వాళ్ళ దగ్గర కొనవద్దండి, దాంతోపాటు ఈ ఫేక్ టికెట్లు కూడా అమ్మే అవకాశాలు ఉన్నాయనేసి కూడా ఆయన హెచ్చరించినా కూడా కొంతమంది ఈ బ్లాక్లో టికెట్లను కొనడానికి ఉత్సాహపరుస్తున్నారు. దాని దగ్గర ఇవాళ ఉప్పల్ల చౌరస్తా దగ్గర కానీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాదాపు 4గురిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. దాంతోపాటు వాళ్ళ దగ్గర దాదాపు ఒకరి దగ్గర 4 టికెట్లు, మరొకరి దగ్గర 7 టికెట్లు, మరొకరి దగ్గర 3 టికెట్ల వరకు కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒక్కొక్క టికెట్ని 6,000 నుంచి 7,000 రూపాయలు, తర్వాత 7,000 రూపాయల టికెట్ని 14,000 రూపాయల వరకు కూడా అమ్ముతుండగా ఈ పోలీసులు పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇంకా బ్లాక్ టికెట్ల దందా చేస్తున్నటువంటి వారందరిపై కూడా ఎస్ఓటీ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వారు చెక్ చేస్తున్నారు. ఎక్కడైతే అనుమానితులంతా కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు మ్యాచ్ కోసం కొంత సమయం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో విజువల్స్ లో కూడా చూస్తున్నాం, అభిమానులు కూడా ఎక్కడ చూసినా ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి అందరూ టీ షర్ట్స్ వేసుకొని వచ్చారు. విత్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి విజువల్ కూడా చూస్తున్నాం. ఏంటి నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు?
క్లాస్నా ఏంటి లాస్ట్ మ్యాచ్ చూసా క్లాస్ బ్యాటింగ్ ఎప్పుడన్నా చూసాను. అంటే ఏంటి ఇవాళ స్కోర్ నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి 250 ప్లస్. 250 ప్లస్ అంతేనా? మీరంటే మొత్తం ఫ్యామిలీతో వచ్చారా? ఎస్ ఫ్యామిలీతో వచ్చాము. ఈరోజు 300+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టార్గెట్. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 300+, సెకండ్ బ్యాటింగ్ అయితే 16 అవర్స్లో టార్గెట్ క్లోజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఇవాళ? ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 200 నుంచి 250 కొట్టచ్చు అని టార్గెట్ ఎక్స్పెక్టేషన్. సో అదర్ టీమ్స్ మాత్రమే కాదు లేడీ ఫాలోయింగ్, ఎస్ఆర్హెచ్ టీంకి ప్రత్యేకంగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటారు. ఏంటమ్మా క్రికెట్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం క్రికెట్. సూపర్. ఏంటి ఇవాళ రాజస్థాన్ ఇటువైపు ఎస్ఆర్హెచ్ ఆడుతున్నారు, నీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? నితీష్ కుమార్ ఫేవరెట్, అభిషేక్ శర్మ, కమిన్స్ బౌలింగ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత గాయం తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆడుతున్నాడు. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు మొత్తం ఎంజాయ్మెంట్. 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట క్రికెట్. ఇంకెవరమ్మా మంచి నీ ఫేవరెట్ ప్లేయర్? కమిన్స్ బౌలింగ్ చాలా ఇష్టం. క్లెసన్ సిక్సెస్ కోసం వెయిటింగ్ ఈ రోజు. సో ఇవాళ స్కోర్ ఎంత ఉండే అవకాశం ఉంది? 300+ ఈ రోజు ఎలా అయినా కొట్టాలి. సూపర్. సో 300+ అని నుంచి 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సీజన్లో. సో ఇంకా ఇవాళ మిగతా ఈ కాకినాడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు వచ్చారు. సో మొత్తం వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకొంత సమయం మాత్రమే ఉంది కదా లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి. సో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు. రానా, అయితే మ్యాచ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి బ్లాక్ టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయని చెప్తున్నారు, పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నారని చెప్తున్నారు. మరి ఎలా జరుగుతుంది? బ్లాక్ మార్కెట్ ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి ఇయర్ లాగానే? దాదాపు స్టేడియం నలుమూలన కూడా కొన్ని వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్ఓటి మొత్తం టాస్క్ ఫోర్స్ టీంలో అందరూ కూడా పని చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ టికెట్లని పట్టుకుంటున్న నేపథ్యంగా పడుతుంది. ఇంకా చాలామంది ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా అమ్మే అవకాశం ఉంది. ముఖ్యంగా రెస్టారెంట్స్లో కానీ రోడ్ల మీద కూడా ఎక్కువగా అధిక ధరలకి అమ్మే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని టీములు నిరంతరం కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేస్తారు కాబట్టి కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో బ్లాక్ టికెట్లు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎవరెవరు కొట్టున్నారో ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేస్తామనేసి కూడా రాచకొండ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో ఎవరు కూడా ఈ బ్లాక్ టికెట్లు కొనొద్దని కూడా వారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.